ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలకు వెళ్లకుండా మల్లన్నను పోలీసులు అడ్డుకున్నారు. పీర్జాదిగూడలోని మల్లన్న ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపైన మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం మల్లన్న ఆఫీస్ ముందు సాయి ఈశ్వర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ కూడా మల్లన్న ఆఫీస్ ముందు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ సాయి ఈశ్వరాచారి మృతి చెందారు. అయితే సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలకు వెళ్లకుండా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలకు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే మల్లన్నను పోలీసులు అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పీర్జాదిగూడలోని మల్లన్న ఇంటి వద్ద ప్రస్తుతం పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపైన మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం మల్లన్న ఆఫీస్ ముందు సాయి ఈశ్వర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని కోరుతూ పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నాడు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. నేను ఇప్పుడు ఆఫీస్కు పోవాలి, నా ఆఫీస్కు పోవడానికి ఇతను ఆఫీస్కి పోవద్దని ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా? ప్రివెంటివ్ కస్టడీ అయినా ఏమైనా జరుగుతుంది అన్నది ఆల్రెడీ నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు నిన్నటి ఎమోషన్ ఇవ్వాలి సిఏ గారు, నిన్నటి ఎమోషన్ ఇవ్వాలి ఉండదు. వాళ్ళందరం బాధలో ఉన్నాము, ఖచ్చితంగా బాధలో మీరు ఖచ్చితంగా ఉన్నారు, అట్లేం లేదండి. అందరం బాధలో ఉన్నాము. నేను లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుని కాదు. నేను బాగా చెప్తా. నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు వీఆర్ వెరీ కోఆపరేటింగ్ అని చెప్పినాము. వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము, వాళ్ళని మేము విన్నాము, మాది వాళ్ళు విన్నారు. ఇక్కడ ఇష్యూ ఏం లేదు. నా బాధ్యత ఏంటి? నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం. ఆఫీస్ కార్డు ఉండండి, నేనే వస్తా, కూర్చుంటాను, అక్కడ కూర్చోండి. ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది జరిగింది నేను ఏమంటున్నా, నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు, కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు పోయి గేట్ బయట ఉండండి. ఒకవేళ పోవాలంటే నేనేమంటున్నా, నేను ఇప్పుడు ఆఫీస్కు పోవాలి, నా ఆఫీస్కు పోవడానికి ఇతను ఆఫీస్కి పోవద్దని ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా? ప్రివెంటివ్ కస్టడీ అయినా ఏమైనా జరుగుతుంది అన్నది ఆల్రెడీ నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు నిన్నటి ఎమోషన్ ఇవ్వాలి ఉండదు సిఏ గారు, నిన్నటి ఎమోషన్ ఇవ్వాలి ఉండదు. వాళ్ళందరం బాధలో ఉన్నాము, ఖచ్చితంగా బాధలో మీరు ఖచ్చితంగా ఉన్నారు, అట్లేం లేదండి. అందరం బాధలో ఉన్నాము. నేను